హలో ఫ్రెండ్స్, తమ్ముళ్ళు అయితే చూసారు కదా. ములక్కాడ టమాటా కర్రీ ఎలా చేయాలనేది చూపించేస్తున్నాను. చూసేయండి. ఇలా బాండిల్ తీసుకొని 3.5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 ఆనియన్స్, 4 చిల్లీస్, కరివేపాకు అనేది ఇలా యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. మామూలుగా కర్రీస్లో ఆనియన్స్ ఎలా ఫ్రై చేస్తారో అలాగే వీటిని కూడా ఫ్రై చేసేసుకోండి. వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం దీంట్లో చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఎందుకంటే హైలో ఉంటే అల్లం పేస్ట్ కింద అనేది బాండిల్కి అంటుకొని మాడిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇది ఎర్రగా వచ్చేసింది కదా. నెక్స్ట్ అయితే నేను ఒక 4 టమాటోస్ అనేది కట్ చేసి పెట్టాను, మీడియం సైజు. ఆ 4 టమాటోస్ని ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అయితే ఇలా కలుపుకున్నారు కదా. కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకా సాల్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్. తర్వాత దీంట్లో చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసుకోండి ధనియాల పౌడర్. సో ధనియాల పౌడర్ అయితే వేసేసాను. తర్వాత వీటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే ఏంటంటే టమాటో ఇలా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చి టమాటో ఇలా ఉడికిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ఇందులో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయో అవి మనం దీంట్లో యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కలిపేసేసి ఇందులో మనము ఇవి ఉడకటానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి కదా. అందుకు నేను 1 గ్లాస్, చిన్న గ్లాస్తో ఒక 1 గ్లాస్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసేసి మనం దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. చూడండి, నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కదా. చూడండి, ఇలా కలిపేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేశాక మనకి కర్రీ అయితే దగ్గరికి మంచిగా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకి. చూడండి, ఫైనల్గా అయితే మన కర్రీ అయితే ఎలా వచ్చిందో చూసేయండి. చూడండి, నేనైతే ఓపెన్ చేశాను మూతని. కర్రీ అయితే ఇలా వచ్చింది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.